సో టేస్టీ మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. మన ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి. అంటే ఇంకా అసలు ఆర్గానిక్ రుచే వేరుగా ఉంటుంది కదా మనకి. బయట కొనుక్కొచ్చిన గోంగూర కన్నా మన తోటలో పండించుకున్న గోంగూర అంటే మందులు వాడుకుంటూ ఉంటాం కాబట్టి చాలా రుచి ఉంటుంది. సో ఈ రోజు ఈ గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి. గార్డెనింగ్ ఛానల్లో ఒక హార్వెస్టింగ్ వీడియో చేసామండి. దాంట్లోంచి మనకి 2 చెట్ల నుంచి గోంగూర వచ్చింది. చాలా గోంగూర వచ్చింది అనమాట. సో ఆ గోంగూరతో ఈ రోజు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఇక్కడ పైన లింక్ ఉంది చూడండి కార్నర్లో. సో ఆ హార్వెస్ట్ అంతా చూడొచ్చు మీరు. అలాగే మీ ఇంట్లో మీరు కూడా మంచిగా ఆర్గానిక్గా మొక్కలు పెంచుకోవచ్చు. సో పెంచుకుని మంచి ఆర్గానిక్ ఫుడ్ తినొచ్చు అనమాట. మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. సో మన గోంగూర పచ్చడి కావాల్సినవి ఒకసారి చూసేద్దామండి. ఒక బౌల్ నిండా గోంగూర, అంటే ఒక బౌల్ అంటే ఇది మీకు అప్రాక్సిమేట్గా ఒక 200 grams గోంగూర అండి. ఇది ఇదేమో నాటు గోంగూర. సో ఒకసారి చెట్టు పెట్టుకుంటే మీకు మనకి సంవత్సరం అంతా వస్తూనే ఉంటుంది అనమాట. అట్లా చెట్టు మనకు 2-3 సంవత్సరాలు ఉంటుంది. ఆకు చూడండి ఎంత పెద్దగా ఉందో, బాగుందో చూసారా. దీంట్లో మనకి కావాల్సిన మిగిలిన ఇంగ్రీడియంట్స్ అండి. పచ్చడి చేయడానికి ముందు ఇవి కావాలి, ఏమో తాలింపు కోసం కావాలి. ఫ్రైయింగ్ పాన్లో మనం 1 కప్పు ఆయిల్ పోసేసుకుందామండి. సో నూనె కాగుతుందండి. ఇందులో మనం ఈ పచ్చిమిరకాయలు వేసేసుకుందాము. సో దీన్ని లైట్గా మనం ఫ్రై చేసేద్దాం. ఫస్ట్ కొంచెం మంట తగ్గించుకుందాం, లో ఫ్లేమ్లో చేద్దాము. చిన్న బౌల్లోకి తీసేసుకుందాం పచ్చిమిరకాయలు. ఫస్ట్ మనం 1 పావు స్పూన్ మెంతులండి, కొంచెం దోరగా రావాలి రంగు. ఇవి 1 స్పూన్ మినపప్పు అండి, ఇది కమ్మదానాన్ని ఇస్తుంది. దీంట్లో 1 పావు స్పూన్ ఆవాలు ఎగిపోయినాయి. ఇవి పల్లియాలు కానీ నువ్వులు నేను కానీ వాడుకుంటే కమ్మదానం ఉంటుంది, బాగుంటుంది కదా. అట్లా మనం అన్ని తీసేసుకుందామండి. నూనె జార్చేసి మనం తీసుకోవాలి. సో ఇది మొత్తం బౌల్లోకి తీసేసానండి. సో ఇందులో ఎల్లుల్లిపాయలు వేసేద్దాం, జీలకర్ర కూడా. సో ఇవన్నీ కలిపి మనం ఇప్పుడు బ్లెండర్లో వేసేసి దీన్ని మనం కొంచెం పొడిలాగా ముందు ఆడేసుకోవాలి. ఆకే కన్నా ముందు ఇది ఆడేసుకుంటే ఇది బాగా గ్రైండ్ అయిపోతుంది. దీంట్లో 1 స్పూన్ ఉప్పు వేసేస్తున్నానండి. సో ఇవన్నీ కలిపి పేస్ట్ ఆడేద్దామండి ముందు ఫస్ట్. సో బ్లెండ్ అయిపోయిందండి, మనకి పొడి బాగానే అయిపోయింది. సో మనం ఇప్పుడు పోపు అంతా వేపించిన నూనెలోనే గోంగూర అంతా ఇందులో వేసేసి మగ్గ పెడదాం మనం. ఇంత ఆకు కనపడుతుంది కదా, మనకు కొంచెం అయిపోద్ది ఇది మగ్గిన తర్వాత. ఇప్పుడు సో ఆకును కొంచెం మనం తిప్పుతూ ఉండాలండి. తిప్పుతూ ఉండేదానికి దగ్గరికి వచ్చేస్తుంది. ఇంత ఆకు గల కూడా కొంచెం అయిపోద్ది ఆకు. చూసారా ఆకు ఎంతగా అయిపోయిందో. ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోద్దండి మనకి. కాడలు కనపడుతున్నాయని ఆశ్చర్యపోతున్నారా? కాడలు కూడా మంచిదండి, ఫైబర్ ఉంటుంది, మంచి ఫైబర్. మన చెట్టు కదా, సో చాలా మెత్తగా అయిపోతుంది మనం మిక్సీలో వేయగానే. చాలా అండి, తీసేద్దాం. దీన్ని ఏం చేయాలంటే మనం పక్కకు పెట్టేద్దాం కొంచెంసేపు. ఒక 5 minutes ఉంచేస్తే కూల్ అవ్వాలి కొంచెం. జస్ట్ ఒకసారి రన్ చేద్దామండి మిక్సీని, ఎక్కువసేపు ఆడకూడదు మనం. అయిపోయింది. సో ఇప్పుడు మనం తాలింపు వేసేద్దామండి. పచ్చడి రెడీ అయిపోయింది కదా. సో మళ్ళీ 1 కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను నేను. దీంట్లో ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేసేద్దాం. ఈ కొంచెం మగ్గిన తర్వాత మనం మిగిలినవన్నీ వేసేసుకుందాం. సో దీంట్లో మనం శనగపప్పు వేసేద్దాం. ఏమండి, ఫ్రెష్ గార్డెన్ నుంచి వచ్చిన కరివేపాకు చూసారా. కరివేపాకు మొక్కను మీ ఇంట్లో చాలా సులువుగా ఈజీగా పెంచుకోవచ్చండి. చిన్న బాల్కనీ ఉన్న 2-3 గంటలు ఎండ వస్తే చాలు మీకు పెంచుకోవచ్చు. దాని గురించి నా వీడియో ఉందండి, పైన మీకు లింక్ ఇస్తున్నాను. ఆ లింక్లో చూడవచ్చు మీరు ఆ వీడియోలో. దీంట్లో మనం ఇప్పుడు మినపప్పు వేసేద్దామండి. 1 పావు స్పూన్ ఆవాలండి, 1 పావు స్పూన్ జీలకర్ర, ఒక 3 కానీ 4 కానీ ఎండుమిరపకాయలు. ఇది కొంచెం ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు, ఎంత ఘాటు కావాలన్న దాన్ని బట్టి. చూసారా అయిపోయిందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన గోంగూర పచ్చడి మొత్తం ఇందులో వేసేసి మిక్స్ చేసేద్దాం. సో తాలింపు రెడీ అయిపోయిందండి. ఇందులో మనం బ్లెండర్లో ఆడుకున్న గోంగూర పచ్చడి ఇందులో వేసేద్దాం. ఇప్పుడు మనం గోంగూర పచ్చడి గుమగుమలు వస్తుందండి బాగానే. ఇప్పుడే వేడివేడి అన్నం వేసుకుని తినేయాలన్నంత కోరిక వస్తుంది అనమాట. జీవచాపల్యం అంటారు. సో ఎప్పుడైతే మనకి నాసికాంధ్రాలకి రుచి స్మెల్ ఏదైతే వస్తుందో అది రాగానే మనకు ఆకలి పెరుగుతుంది ఆటోమేటిక్గా. చూడండి అయిపోయింది మన గోంగూర పచ్చడి. దీన్ని ఒక బౌల్లోకి తీసేద్దామండి. చూసారు కదా మన గోంగూర పచ్చడిని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి దానికి రిజల్ట్ కామెంట్ చేయండి కామెంట్స్లో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే పక్కనే మీకు 3 వీడియోలు కనపడుతున్నాయి, మీరు అవి కూడా చూడండి. చాలా బాగుంటాయి వీడియోస్ అన్నీ కూడా.